హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ గారి హరివిల్లు. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి చేపల పులుసు అండి. ఏంటి స్పెషల్ అంటుంది, చేపల పులుసు అంటుంది, రొటీనే కదా అనుకుంటున్నారా? అలా ఏం కాదండి. నర్సాపురం నుంచి పండుకప్ప చేప తీసుకొచ్చారండి. మా మమ్మీని చేపల పులుసు చేయవమ్మా అంటే సరేనన్నా చేస్తా అంది. మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీసానండి. ఇంకా లేట్ చేయకుండా చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను చేప ముక్కల్లో కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా ఇలా కడుక్కున్నానండి. కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలా కోసం కడాయి తీసుకొని ఇప్పుడు కడాయిలో అనాసకాయ ఉంటుంది కదండి, ఇలా చిన్న ముక్క తీసుకున్నా. తర్వాత ఒకటి యాలక్కాయ, 2 దాల్చిన చెక్క చిన్నవి, అనాస పువ్వు ఉంటుంది కదా అదొక 2, తర్వాత ఒక 4 లవంగ మొగ్గ, ఒక 5 మిరియాలు, ఒక 4 గింజల మెంతులు, తర్వాత ఒక పావు స్పూన్ ధనియాలు, పావు స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఇప్పుడు ఆ కడాయిలో ఒక 4 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్నాక ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలండి, ఒక 5. తర్వాత ఒక ఉల్లిపాయ అలాగా కచ్చపచ్చ గ్రైండ్ చేసుకొని వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులో టమాటో కూడా ఒకటి కట్ చేసుకొని అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు అందులో ఒక స్పూన్ కారం వేసుకుందామండి. కారం కూడా వేసేసుకున్నాక ఇప్పుడు అందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆ మసాలా ఉన్నాయి కదండి, ఇప్పుడు వాటిని చల్లారాక ఇలా మిక్సీలో ఇలా వేసుకొని ఇలా పౌడర్ కింద చేసుకోవాలండి. అందులో నేను అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకున్నానండి. ఇలా వేసేసుకున్నాక ఇలాగా పౌడర్ కింద చేసుకొని వాటిని కూడా వేసేసుకొని ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులో నిమ్మకేసేదంతా చింతపండు ఇలాగా గుజ్జులా చేసుకొని వాటిని కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు అది స్టవ్ మీద పొంగొచ్చేంత వరకు పెట్టుకోవాలి. అదే పొంగ అంటే నూనె పైకి తేలేంత వరకు వచ్చాక ఇప్పుడు అందులో మనం చేప ముక్కలు వేసుకోవడమే అండి. ఈ విధంగా చేప ముక్క వేసుకున్నాక ఇంకా మనం మూత పెట్టేసి ఉడికించుకోవాలి. పెట్టే ముందు ఒకసారి మనకి కదుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే ఇంకా చేపల కర్రీ రెడీ అండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవడమే, అంతే అండి. ఇంకా స్టవ్ చేసుకోవడమే. తర్వాత బౌన్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీకరమైన చేపల పులుసు రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను చేసిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి, బాయ్.